ప్లీజ్ సబ్స్క్రైబ్ పాతు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ స్కూల్ టైమింగ్స్ ఫీడ్బ్యాక్ ఫామ్ గురించి మాట్లాడుకుందాం. ఇటీవల మనకి స్కూల్స్ టైమింగ్స్ మార్పు చేయడం గురించి మనం మండలానికి ఒక స్కూల్ లెక్కన, హై స్కూల్ లెక్కన ఎంచుకోవడం జరిగింది. మరి రాష్ట్రంలోని అన్ని పాఠశాల విద్యా ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు మరియు జిల్లా విద్యాధికారులకు ఇప్పటికే ఇన్ఫార్మ్ చేస్తున్నారు. రాష్ట్రంలోని 679 హై స్కూల్స్, ఒక హై స్కూల్ నుండి, అంటే ప్రతి మండలానికి ఒక హై స్కూల్ నుండి ఒక గంట పాటు పాఠశాల సమయాన్ని పొడిగించడానికి, సాధ్యాసాధ్యాలను అన్వేషించడానికి పైలట్ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించబడింది. ప్రతి మండలం సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు కేటాయించబడినటువంటి, సెలెక్ట్ చేయబడినటువంటి హై స్కూల్లో 4 నుంచి 5 వరకు కూడా టైమింగ్స్ ఉంచడం, ఆ స్కూల్ని కండక్ట్ చేయడం జరిగింది. మరి పై విషయాలు దృష్టిలో ఉంచుకొని పాఠశాల పొడిగించిన పాఠశాల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని నిర్ణయించారు. అంటే ఏ స్కూల్ అయితే మండలానికి ఒక హై స్కూల్ని ఎన్నుకున్నారు కదా, మరి ఆ హై స్కూల్లో ఏ ఏ స్కూల్ అయితే టైమింగ్స్ పెంచారో ప్రాజెక్ట్ కింద, ఆ స్కూల్ నుంచి ఈ ఒక 5 రోజులు దీన్ని కండక్ట్ చేశారు కదా, ఆ రోజుల్లో ఈ ఆ స్కూల్ నుండి పార్టిసిపేట్ చేసినటువంటి టీచర్స్ మరియు స్టూడెంట్స్, వారి యొక్క తల్లిదండ్రుల నుంచి ఫీడ్బ్యాక్ కోరుతున్నారు అన్నమాట. సో ఫీడ్బ్యాక్ కోరుతున్నారు కాబట్టి, కావున రాష్ట్రంలోని పాఠశాల విద్య ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు మరియు జిల్లా విద్యా శాఖాధికారులు అందరూ పాఠశాల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల నుండి ఫీడ్బ్యాక్ ను ఫీడ్బ్యాక్ ను పొందవలసిందిగా అభ్యర్థించబడింది. సో ఇది ఎలాగంటే, ఈ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో 3 రకాలైనటువంటి లింకులు ఇవ్వబడతాయి. ఒకటి వచ్చేసి పిల్లలకు సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ ఫామ్, రెండో వచ్చేసి తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ ఫామ్, మూడో వచ్చేసి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ ఫామ్. వాటికి సంబంధించిన లింకులు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ వివరణలో ఇవ్వబడతాయి. సో ఏ స్కూల్ అయితే పైలట్ ప్రాజెక్ట్ గా ఎంచుకోబడిందో, ఆ స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు 5 మంది, తర్వాత విద్యార్థులు 5 మంది, వారి యొక్క తల్లిదండ్రులు 5 మంది చొప్పున ఈ ఫీడ్బ్యాక్ ఫామ్ ని ఫిల్ చేసి, రేపు అనగా 6వ తేదీ డిసెంబర్ 6వ తేదీ 2024 సాయంత్రం 4 గంటల్లోగా దీన్ని ఆన్లైన్ లో సబ్మిట్ చేయాలి. సో ఆ యొక్క లింకులు కూడా ఈ వీడియోలో మనం డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో పేరెంట్స్ కి ఒక లింకు, గూగుల్ ఫామ్ లింకు, తర్వాత స్టూడెంట్స్ కి ఒక గూగుల్ ఫామ్ లింకు, అదేవిధంగా టీచర్స్ సంబంధించినటువంటి గూగుల్ ఫామ్ లింకు విడివిడిగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాటిని సెలెక్ట్ చేసుకొని మీ యొక్క అభిప్రాయాలను, అంటే ఆ విధంగా టైమింగ్స్ ఉంచాలా లేదా విధంగా మామూలు టైమింగ్స్ ఉంచాలా అనేటువంటి అభిప్రాయాలను సేకరించే దానికోసం ఈ లింకుల్ని కేటాయించడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఆ స్కూల్ సంబంధించినటువంటి ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు పేరెంట్స్ 5 మంది లెక్కన డిసెంబర్ 6వ తేదీ 4 గంటల లోపల ఈ ఫామ్ ఆన్లైన్ లో సబ్మిట్ చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్. థ్యాంక్ యూ.